చూడమణిలో ఈ 10వ అధ్యాయం పూర్తయిపోతా ఉంది. ఇంతవరకు నిరంతరము కూడా బ్రహ్మచింతనలో బ్రహ్మనిష్టలో ఉండాలని, ఒక్క క్షణమైనా సరే దాన్ని మర్చిపోకుండా ఉండాలని, మరపు మరణంతో సమానమని, ప్రాపంచిక విషయాల వైపు ఏమాత్రం కొద్దిగా అటువైపుకు చూసినా సరే పెద్ద ప్రమాదమని, ఆ ప్రమాదం కూడా ఎలాంటిదో ఈ అధ్యాయంలో ఇంతవరకు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ అధ్యాయం యొక్క సారాంశాన్ని, ఈ ముగింపు శ్లోకంలో ఈ అధ్యాయం యొక్క సారాంశాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నారు. అదేమిటో 329వ శ్లోకాన్ని చూడండి. అత ప్రమాదాన్న పరోసి మృత్యుర్ వివేకినో బ్రహ్మవిదః సమాధౌ సమాహిత సిద్ధిముపైతి సమ్యక్ సమాహితాత్మా భవ సావధాన. అతః అంటే అందువల్ల, ఎందువల్ల? మన యొక్క స్వరూపం నుంచి కనుక జారి పడితే ప్రమాదం కాబట్టి వివేకినో బ్రహ్మవిదః, వివేకి అయినటువంటి బ్రహ్మవిదుడు, జ్ఞాని అయినటువంటి బ్రహ్మవేత్తకి ప్రమాదాత్ పరః మృత్యు నాస్తి. ప్రమాదాత్ పరః మర్చిపోవటం కన్నా, మరపు కన్నా మృత్యు నాస్తి, మరణం ఇంకోటి లేదు. మరపు కన్నా మరణం ఇంకొకటి లేదు. సమాధౌ సమాధి యందు సమాహిత చక్కగా మనస్సు నిలిపినటువంటి వారు సిద్ధిముపైతి, వాళ్ళు సిద్ధిని పొందుతారు. అంటే బ్రహ్మచింతనలో గనక మనస్సుని పూర్తిగా నిలిపినట్లయితే వాళ్ళు తప్పనిసరిగా సిద్ధిని పొందుతారు, మోక్ష సిద్ధిని పొందుతారు, మోక్ష ప్రాప్తిని వాళ్ళు పొందుతారు. సమ్యక్ సావధాన, కాబట్టి జాగ్రత్తగా సమాహితాత్మాభవ, సమాహితాత్మాభవ, సదా బ్రహ్మచింతనలో ఉండిపో. ఇది కంక్లూషన్, అంటే ఈ అధ్యాయం యొక్క సారం. ఎల్లప్పుడూ బ్రహ్మచింతనలో ఉండిపో. ఎందుకని? బ్రహ్మచింతనలో నుంచి కనుక జారిపోయినట్లయితే ఈ సంసార బంధంలో చిక్కుకుపోతాం, జనన మరణ చక్రంలో ఇరుక్కుపోతావు. అందువల్ల నువ్వు తప్పనిసరిగా ఇందులోనే నిలిచిపో, ఈ బ్రహ్మచింతనలోనే నిలిచిపో, ఈ బ్రహ్మభావంలోనే నిలిచిపో. ఎవరైతే ప్రశాంతమైనటువంటి మనస్సుతో పరిపూర్ణంగా ఆ బ్రహ్మమునందు గనక మనస్సు నిలిపినట్లయితే, ఆ బ్రహ్మచింతనలో గనక పరిపూర్ణంగా ఉన్నట్లయితే తప్పకుండా మోక్ష సిద్ధిని పొందుతారు. మరి మోక్ష సిద్ధిని పొందటమే మానవ జీవిత పరమలక్ష్యం కాబట్టి తప్పనిసరిగా ఈ బ్రహ్మచింతనలోనే ఉండిపో అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఈ అధ్యాయం యొక్క ప్రారంభంలోనే బ్రహ్మ ధ్యానాన్ని, బ్రహ్మచింతనని ఎప్పుడూ మర్చిపోవద్దు, మరపు మృత్యువుతో సమానం అని బ్రహ్మ యొక్క మానసపుత్రుడైనటువంటి సరస్సుజాతుడు తెలియజేసినట్లుగా ఇక్కడ శంకరాచార్యుల వారు మనకు చెప్పారు. అలాగైనా మర్చిపోయినట్లయితే, బ్రహ్మచింతం నుంచి కనుక జారిపోయినట్లయితే అది ఎంతటి ప్రమాదమో, ఎలా ప్రమాదమో చెప్పారు. అది ఎంత ప్రమాదం అని అంటే, మేడ మెట్ల మీద పడ్డటువంటి బంతి ఎట్లయితే మెట్ల మీద నుంచి ఎగిరి 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 కిందకి పడొచ్చి చివరికి ఎంతవరకైతే కిందకి పోవటానికి వీలవుద్దో అంతవరకు కిందకి పోవటానికి చూసి ఇక పోవటానికి వీలు లేదనుకున్న కాడ బుద్ధి. అంటే మన యొక్క పతనం కూడా ఎట్లా జరుగుద్ది అంటే, ఎంతవరకైతే పతనం కావాలో అంతవరకు పతనం అయిపోతారు. ఎవరు? ఈ బ్రహ్మ భావనలో ఉండకుండా మళ్ళీ ప్రాపంచిక విషయాల్లో మునిగిపోయినటువంటి వాడు. నిరంతరము కూడా బ్రహ్మభావంలో ఉండటానికి ప్రయత్నం చేస్తూ, నిరంతరము కూడా శాస్త్రాన్ని శ్రవణం చేస్తూ, సాధనలు చేస్తూ, నీ స్వరూపం ఏమిటో నీవు తెలుసుకొని ఆ స్వరూపంలో ఉండటానికి ప్రయత్నం చేస్తూ, ఆ ప్రయత్నంలో పొరపాటున లేదా మరపు వల్ల
అడిగావా నీకు ప్రమాదం అని చెప్తూ ఉన్నారు. అందుకని క్రమం తప్పకుండా బ్రహ్మచింతన చేయాలి. మనసుని ధ్యానానికి అనుకూలంగా చేసుకోవాలి. ఆ రకంగా మనసుకి ఓ ట్రైనింగ్ ఇవ్వాలి, మనసుని ఎట్లా తయారు చేసుకోవాలి అని ఇక్కడ మనకి హితోపదేశాన్ని పలికి ముగిస్తా ఉన్నారు అధ్యాయాన్ని శంకరాచార్యులు వారు. ఏం చెప్తున్నారు? వివేకైనటువంటి సాధకుడు బ్రహ్మభావం నుంచి బ్రహ్మచింతన నుంచి ఒక్క క్షణమైనా కూడా దూరంగా ఉండకూడదు. సాధకులైనటువంటి వాళ్ళు అందరూ వివేకులే ఉండరు, అందరూ జ్ఞానులే ఉండరు సాధకులు. ఎందుకని? అందరికీ బుద్ధి సరిగ్గా పనిచేయదు. బుద్ధి ఉన్నది కానీ దాన్ని సరిగ్గా పనిచేయించే వాళ్ళు కొంతమంది ఉంటారు, దాని మానాన్ని దానికి వదిలిపెట్టేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఎంత ఎత్తుకు ఎదిగినా సరే, ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నా సరే వాళ్ళ యొక్క దృష్టి ఎప్పుడు కిందకే చూస్తూ ఉంటుంది. అంటే ఇంకా కిందికి చూడటమే వాళ్ళకి అలవాటు. అల్పమైనటువంటి విషయాల్లోనే వాళ్ళ యొక్క మనస్సు పరుగులు తీస్తూ ఉంటుంది. ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నా సరే అల్పమైనటువంటి విషయాల వైపు పరుగులు తీస్తూ ఉంటారు. ఉన్నత స్థితిలో కూర్చొని ఈ అల్ప విషయాల వెంట పరుగులు తీసేటువంటి స్థితి ఎవరికైతే ఉందో అటువంటి వాళ్ళు ఈ ప్రాపంచిక విషయాలు పడి పతనమైపోతారు. కాబట్టి అటువంటి ప్రమాదానికి ఎన్నడూ కూడా లోను కావద్దు అని హెచ్చరిస్తున్నారు ఇక్కడ శంకరాచార్యుల వారు. ఎందుకనంటే నేను బ్రహ్మాన్ని అనేటువంటి భావాన్ని మర్చిపోయినటువంటి క్షణంలోనే నేను జీవుణ్ణి అనేటువంటి భావన కలుగుద్ది. నేను బ్రహ్మాన్ని అని మర్చిపోతే చాలు, అగ్రహణం, వెంటనే మీద అగ్రహణం, నేను జీవుణ్ణి అనేటువంటి భావన కలుగుద్ది. అంటే శరీర మనోబుద్ధుల యొక్క తాదాత్మ్యం కలుగుద్ది. ఈ తాదాత్మ్యంతో దేహమే నేనని, ఈ మనస్సే నేనని, ఈ బుద్ధే నేనని పొరపడి ఈ వస్తువుల్లో, విషయాల్లో, భోగాల్లో మునిగిపోతూ ఉంటారు. సుఖం కోసమని, ఆనందం కోసమని అన్వేషించడం మొదలు పెడతారు. ఇలా ఎప్పుడైతే అన్వేషించడం మొదలు పెడతారో ఈ అన్వేషించడం మొదలు పెట్టగానే కోరికలు ప్రారంభమవుతాయి. కోరికలు ఎప్పుడైతే ప్రారంభమవుతుంటాయో ఆ కోరికలు తీరకపోతే ఉద్ధృతమైపోతూ ఉంటాయి. ఆ కోరికల దిశలోనే ఆలోచనలు సాగిపోతూ ఉంటాయి. వాటినే సంకల్పాలు అన్నారు. మరి ఈ ఆలోచనల ప్రకారం ఏం జరుగుద్ది? కర్మలు చేస్తాం. కోరికలు ఉన్నప్పుడు ఆలోచనలు చేస్తాం, ఆలోచనలుగానే చేస్తే కర్మలు చేస్తూ ఉంటాం. కర్మలు చేస్తే కర్మలు మరిన్ని వాసనల్ని, కర్మఫలాలని తెచ్చిపెడతా ఉంటాయి. ఈ కర్మఫలాలు, వాసనలు మన సంసార బంధంలో ఇరికిస్తూ ఉంటాయి. ఎంతగా కూరుకుపోతామంటే సుడిగుండంలో పడిపోయినటువంటి వాడు తప్పించుకోవడం ఎట్లయితే సాధ్యం కాదో అదిగో ఆ ప్రకారంగానే ఈ కర్మల సుడిగుండంలో పడిపోయినటువంటి వాడు తప్పించుకోవడం సాధ్యం కాదు. అందుకనే చూడండి, ఎంత జ్ఞానాన్ని పొందినా, ఎంత భగవద్గీతకు సంబంధించినటువంటి శ్లోకాల యొక్క జ్ఞానాన్ని అవగాహన చేసుకున్నా, ఎన్ని ఉపనిషత్తుల్ని వింటున్నా మనకి ఇంకా ఆ పూజా పురస్కారాలు, దేవాలయాలు, ఆ వ్యవహారాలు, ఈ మామూలు మానవులు ఏ రకంగా అయితే దేనికోసం అయితే పరుగులు తీస్తూ ఉంటారో అటువైపుకి మన మనస్సు లాగుతూ ఉంటుంది. దానికి కారణం ఏమిటంటే ఇదే, ఉన్నత స్థితిలో ఉన్నా కూడా దృష్టి అల్పమైనటువంటి వాటి వైపు మళ్ళీ. అయితే అలాగనే తప్పని నేను అంటలేదు. అయితే దాన్ని కూడా నువ్వు నీ భావనలో ఉండి కనుక చేయగలిగితే మంచిది. ఆత్మభావనలో ఉండి అలా చేయగలిగితే మంచిది. కానీ అక్కడ ఆత్మభావనలో ఉండడానికి అవకాశం ఎవరు ఇవ్వరు, పక్క వాళ్ళు కూడా ఇవ్వరు. నువ్వు కూడా అవకాశాన్ని తీసుకో. అందుకనే ఈ సుడిగుండంలో నుంచి బయటపడటం అనేది చాలా కష్టం. కాబట్టి స్వరూపాన్ని మర్చిపోవటమే మరణం, మృత్యువు. అంటే బ్రహ్మచింతన నుంచి, బ్రహ్మధ్యానం నుంచి జారిపోవటం అనేటువంటిది ఎంత ప్రమాదకరమో అనేకమైనటువంటి ఉపమానాల ద్వారా ఈ అధ్యాయంలో మనకు చెప్పారు. ఇంతకీ బ్రహ్మచింతన నుంచి జారటం వల్ల విషయ ప్రపంచంలోకి వెళ్తున్నామా? విషయ ప్రపంచంలోకి వెళ్ళాలని కోరిక వల్ల బ్రహ్మచింతనల నుంచి జారిపడుతున్నామా? ఇది జాగ్రత్తగా ఆలోచించాలి. దీంట్లో ఏదో ఒకటి కరెక్ట్ అనుకుంటారు, అది తప్పు. రెండు కరెక్టే. బ్రహ్మచింతనలో నుంచి బయటకు వచ్చామా, ప్రపంచ వ్యవహారాల్లో పడతాం. ప్రపంచ వ్యవహారాల్లో పడుతున్నామా, బ్రహ్మచింతనలో నిలవలేకపోతాం. అంటే ప్రపంచం వైపు తిరిగామా, పరమాత్మ మర్చిపోతాం. పరమాత్మ వైపు తిరిగామా, ప్రపంచాన్ని మర్చిపోతాం. రెండు జరుగుద్ది. ఇలా అయినా జరుగుద్ది, అలా అయినా జరుగుద్ది. కాబట్టి మనం ఏం చేయాలి?
ఇంటికి 2 వల్ల పదులు పెట్టాలి అంటే నిరంతర బ్రహ్మభావంలో ఉండటానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా విషయాల వైపు మనస్సు కనుక మళ్ళినట్లయితే ఆ మనస్సుని విషయాల నుంచి మళ్ళీ వెనక్కి తీసుకొని రావడానికి ప్రయత్నం చేయాలి. ఏమంటే ముందు నేను అది చేయాలా ఇది చేయాలా, ఆహా నువ్వు నీ మనస్సు కనుక అటుపోతా ఉంటేనేమో దాంట్లో నుంచి బయటికి రాదు. నీ మనస్సు కనుక ప్రపంచం వైపు పరమాత్మ వైపు కనుక పోతా ఉంటేనేమో అక్కడే వచ్చడానికి ప్రయత్నం చేయి. కాబట్టి 2 విధాలుగా కూడా నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండాల్సిందే. అయితే మరి ఈ క్రమ పద్ధతిలో చేసేటువంటి ధ్యానం, క్రమ పద్ధతిలో చేసేటువంటి ఈ సాధన ఏదైతే ఉందో అది నిన్ను ఉద్ధరిస్తుంది. అయితే ఏం ధ్యానించాలి? నేను దేహాన్ని కాదని, నేను బ్రహ్మాన్నని, జీవోనాహం దేహోనాహం ప్రత్యేక భిన్నం బ్రహ్మైవాహం. జీవోనాహం నేను జీవుణ్ణి కాదు, దేహోనాహం నేను దేహాన్ని కాదు, ప్రత్యేక భిన్నం బ్రహ్మైవాహం నేను బ్రహ్మాన్ని అనేటువంటి భావనలో ఎల్లప్పుడూ కూడా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రహ్మభావాన్ని విడిచిపెట్టకుండా ఉండాలి. రోజుకి 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు, ఎన్నిసార్లు చేయాలండి? నేను అన్ని సార్లే చేస్తా, అరువులేం లేదు. కాకపోతే ప్రారంభంలో అలా 2 సార్లు 3 సార్లు చేద్దామని అనుకోవచ్చు. అలా 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 పెంచుకుంటూ రోజల్లా ఎల్లప్పుడూ కూడా ఆ భావంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ఏ పనులు చేస్తున్నా సరే, పనులు చేస్తున్నప్పుడల్లా అన్నిటికంటే గొప్ప సాధన ఇది. అన్ని పనులు చేస్తున్నప్పటికీ కూడా నేను ఎవరిని అనేటువంటి ఆ భావన ఒక్కటి ఉండాలి. నేను ఆత్మని అనేటువంటి ఆ నిశ్చయం ఉండాలి. నేను ఆత్మని, కాబట్టి చేసేది నేను కాదు, అనుభవించేది నేను కాదు. కాబట్టి నేను కేవల సాక్షిని, కేవలంగా చూసే సాక్షిని, కేవల ఆత్మని అనేటువంటి భావన అలా నిరంతరము కూడా అట్లా ఉండిపోవాలి. మరి ప్రాపంచిక విషయాల్లో నుంచి మనస్సును మళ్లించి బ్రహ్మచింతనలో మన యొక్క మనస్సును నిలిపినప్పుడు ఇక ఏ ఆలోచన చేయకూడదు. ఇదే ప్రపంచ ఆలోచన రాకుండా ఉండాలండి. అంటే ఒక్కసారి బ్రహ్మభావంలో కనుక నీ మనస్సు కనుక నిలిస్తే అలాగనే ఉంచడానికి ప్రయత్నం చేయి. అందుకని భగవద్గీత 6వ అధ్యాయంలో ఒక మాట చెప్పారు, ఆత్మ సంస్థం మనకృత్వ నా కించిదపి చింతయేత్. ఆత్మ సంస్థం మనకృత్వ, ఆత్మలో కనుక మనస్సుని కనుక బాగా నిలపగలిగినట్లయితే నా కించిత్ అపి నా చింతయేత్. ఏ కొంచెం కూడా, ఏ ఒక్క ఆలోచన కూడా నువ్వు చేయవద్దు. కాబట్టి మనస్సుని ఆత్మలో స్థిరంగా నిలుపు, దేన్ని ఆలోచించొద్దు అని భగవానుడే అక్కడ భగవద్గీతలో సెలవియటం జరిగింది. అంతేకాకుండా ఇక సిద్ధి ఎప్పుడు అనే విషయాన్ని కూడా ఈ శ్లోకంలో చెప్పారు. సమ్యక్ సమాధౌ సమాహితః సిద్ధిముపైతి. సమ్యక్ సమాధౌ సమాహితః సిద్ధిముపైతి, సిద్ధిని పొందుతారు. అంటే బాహ్యంగా వెళ్ళేటువంటి మనస్సును అరికట్టి దాన్ని చక్కగా ఏకాగ్రంగా సమాధిలో బ్రహ్మభావంలో నిలిపినట్లయితే తప్పకుండా సిద్ధిని పొందుతారు. నిజంగా మన యొక్క ఆలోచన ఏమిటంటే ఆ సిద్ధిని పొందటమే. మన యొక్క లక్ష్యం ఏమిటంటే సిద్ధిని పొందటమే. ఈ లోకంలో ఏదో గొప్ప గొప్ప పనులు చేయటమో, లేకపోతే గొప్పగా సంపాదించడమో, ఇళ్ళు వాకిళ్ళు కట్టడమో, లేకపోతే ఏమో ఇట్లాంటివి ఏమీ పెద్ద గొప్ప విషయాలేమి కాదు. భగవంతుడి దృష్టిలో ఇవన్నీ కూడా మామూలు, వీటికి అసలు విలువ లేదు. కానీ దేనికి విలువ ఉందంటే భగవంతుడితో ఐక్యం కావడానికి ప్రయత్నం చేస్తున్నావా, అప్పుడు విలువ. కాబట్టి అదే గొప్ప విషయం, అదే పరమలక్ష్యం అని మనం తెలుసుకోవాలి. అయితే దీనికి ఏం చేయాలి, ఏం చేయాలనో ఒక లిస్టు ఇక్కడ ఈ అధ్యాయం మొత్తం అయిపోయిన తర్వాత మనం గుర్తుంచుకోవాల్సినటువంటి లిస్టుని మీకు తెలియజేస్తాం. 1, మనంతట మనమే ఇతరమైనటువంటి ప్రాపంచికమైనటువంటి ఏ ఆలోచనలు చేయకుండా ఉండాలి. మనంతట మనమే అన్యమైనటువంటి ఆలోచనలు లేకుండా చేసుకోవాలి, జాగ్రత్త పడాలి. మనసు ఎప్పుడు కూడా శాంతంగా, ఉద్రేకరహితంగా, అంటే ఉద్రేకాలు లోను కాకుండా ప్రశాంతంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. అటువంటి ప్రశాంతమైనటువంటి మనస్సుని ఆ బ్రహ్మతత్వంలో, బ్రహ్మచింతనలో, బ్రహ్మభావంలో నిలుపుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ బ్రహ్మభావంలో నుంచి జారిపడకుండా ఉండాలి. ఒకవేళ జారిపడి
విషయ వస్తువుల వైపు కనుక చూసినట్లయితే అవి మనల్ని శాశ్వతంగా ఆనందానికి దూరం చేస్తాయి, దుఃఖాన్ని కొని తెచ్చుతాయి. అలాగే సంసార జనన మరణ చక్రంలో ఇరికిస్తాయి అనేటువంటి నిశ్చయానికి రావాలి. ఎప్పుడైతే నీ మనస్సు ప్రపంచం మీదకి పోయిందో వెంటనే ప్రపంచంలో ఉన్నటువంటి దోషాలు చూడటం నేర్చుకోవాలి. ఇక ఈ మొత్తాన్ని కూడా ఎలా చేయాలి? సావధానంగా చేయాలి. అంటే జాగ్రత్తగా చేయాలి, హడావుడి పడకూడదు, తగు సమయాన్ని ఇచ్చి చేయాలి. ఒక్క రోజులోనే మోక్షాన్ని పొందాలని, ఒక్క రోజులోనే అన్ని సాధించేసేయాలని, ఒక్క రోజులోనే అంతెత్తుకు ఎగరాలి, ఇలాంటి మాటలు అనుకోకూడదు. సావధానైన జాగ్రత్తగా ప్రశాంతంగా మెల్లగా వాటిని సాధించడానికి ప్రయత్నం చేయాలి. అలా కాకపోతే ఎలా ఉంటుందనంటే, మన ఇంట్లో పూల చెట్టు ఉందనుకోండి, మొగ్గ వచ్చింది, తొందరగా పువ్వు కావాలి, మొగ్గ విచ్చుకుంటే కదా పూలు అయ్యేదని నువ్వే ఇప్పదీసావంటుంది, ఏమో చచ్చిపోతుంది. అందుకని అలా తొందరపడకూడదు, దాని యొక్క సమయాన్ని దానికి ఇవ్వాలి. ఆ పుష్పం ఏదైతే మొగ్గగా ఉందో ఆ మొగ్గగా ఉన్న దానంతరం విచ్చుకుంటుంది 2 రోజులు ఆగితే. అప్పుడు దాని యొక్క అందచందాలన్నీ కూడా మనం చూడవచ్చు, దాని యొక్క సువాసన మనం ఆస్వాదించవచ్చు. ఇక్కడ కూడా అంతే, ప్రశాంతంగా సాధించాలి. ఇక బ్రహ్మచింతనకి నువ్వు కనుక దూరం అయ్యావా, ఇక సంసార దుఃఖంలో మునిపో తప్పదు. బ్రహ్మచింతనకి దూరం అయితే మన జన్మ వృధా అయిపోయింది అనేటువంటి భావన నీకు ఉండాలి. కాబట్టి ఇది ఎలాంటిది అంటే, బ్రతికి ఉండగానే మరణంతో సమానం, అంటే మరణంతో సమానం అన్నారు. అందుకని ఏం చేయాలి? నువ్వు జీవన్మృతుడివి కావద్దు, జీవన్ముక్తుడివిగా. జీవన్మృతుడివి కావద్దు, జీవన్ముక్తుడివిగా. జీవన్మృతుడు అంటే బ్రతికినా చచ్చిన వాడితో సమానం. ఈ లోకంలో చాలామంది ఉన్నారు, మనమే అంటుంటాం, వాడ బతికుంటే చస్తే ఎందుకంటే దండగా జనాభా లెక్కలకి అని అంటాం. వాడే జీవన్మృతుడు. నిజంగా అలాంటి వాడైతే అంటే జీవన్మృతుడు వేరు, జీవన్ముక్తుడు. జీవించి ఉండగానే ముక్తుడైనటువంటి వాడివి కావాలి. ఇది ఈ అధ్యాయం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. తర్వాత 11వ అధ్యాయం ప్రారంభమవుతుంది. ఇది ఉన్నదంతా ఒక్కటే, ఏకైక సత్యం, దీంట్లో అనేకత్వం లేదు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది? అనేకత్వాన్ని కనుక నువ్వు చూస్తున్నావా నీకు బాధలే, ఏకత్వాన్ని కనుక దర్శించగలిగావా నువ్వు ఆనందంగా ఉన్నావు. అందుకని ఉన్నదంతా ఒక్కటే, నాతో సహా, నీతో సహా, వాళ్ళతో సహా, వీళ్ళతో సహా మొత్తం అంతా ఒక్కటే, రెండవదేది లేదు. ఏకమేవ అద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన అనేటువంటి విషయాన్ని రుజువు చేయటం కోసం మళ్ళీ ఇక్కడ 9 శ్లోకాలని మనకి తెలియజేయబోతా ఉన్నారు. మరి అందులో మొట్టమొదట శ్లోకం 330వ శ్లోకం చూడండి. ఈ 330, 331 2 శ్లోకాలు కూడా ఒకే భావాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. ఏమిటంటే కైవల్యం అంటే ఏమిటి, అలాగే ఏకత్వ దృష్టి ఉండాలన్నారు కదా. ఎందుకు ఏకత్వ దృష్టి? ఏకత్వ దృష్టి ఉంటే ప్రయోజనం, లేకపోతే వచ్చే నష్టం అనే విషయాన్ని ఇక్కడ మనకి 2 శ్లోకాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఆ శ్లోకాలు 330, 31 అవి చూడండి. జీవతో యస్య కైవల్యం విదేహే చ స కేవలః యత్కించిత్ పశ్యతో భేదం భయం బ్రూతే యజుశ్రుతిః. ఇక్కడ కూడా శంకరాచార్యుల వారు ఒక ప్రమాణాన్ని ఇస్తున్నారు. ఏమిటంటే యజుర్వేదంలో ఉన్నటువంటి మాటని ఆయన ప్రమాణంగా చెప్తూ ఉన్నారు. జీవతో యస్య కైవల్యం, జీవతో యస్య కైవల్యం, జీవించి ఉండగానే ఎవరైతే కేవలంగా ఉంటారో, చాలా ప్రధానమైనటువంటిది ఒక మాట, కేవలంగా ఉంటారో. కేవలంగా ఉండటం అంటే ఏమిటి? ఏ రకమైనటువంటి ఆలోచనలు సంకల్పాలు లేకుండా, ఏ కోరికలు లేకుండా, దేన్ని చూడకుండా అంటే కంటితో చూడకుండా కాదు, దేన్ని కూడా మనసుతో భావించకుండా భావాతీత స్థితిలో
నిర్వికల్ప స్థితిలో, నిస్సంకల్ప స్థితిలో అదిగో అలా గనక ఉన్నట్లయితే కేవలంగా ఉంటుంది. ఈ కేవలం అనేటువంటి మాట నుంచి కైవల్యం అని వచ్చింది. కాబట్టి కైవల్యం అంటే మోక్షం. ఆ మోక్షం కూడా ఆషామాషి మోక్షం కాదు, అదే ముక్తి, అదే జీవన్ముక్తి. కాబట్టి ఆ కైవల్యం కేవలం అది ఎప్పుడు జీవించి ఉండగానే ఎవరైతే కేవలంగా ఉంటారో సహా అటువంటి వాడు విదేహేచ కేవల, విదేహేచ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత కూడా కేవలంగానే ఉంటాడు. అందుకని మరణ సమయంలో ఏ రకమైనటువంటి భావం ఉంటుందో ఆ భావమే నీకు ఉంటుందని చెప్పేది కూడా ఇదే. జీవించి ఉన్నప్పుడు కదా నువ్వు కేవలంగా ఉంటే మరణించిన తర్వాత కూడా కేవలంగానే ఉంటావు. కించిత్ భేదం, ఏ కొంచెమైనటువంటి భేదాన్నైనా సరే పశ్యత చూచావా, భేదాన్ని కనుక చూచావా, నాకు నీకు భేదం, నీకు వాడికి భేదం, మనిషికి జంతువుకి భేదం, జంతువుకి పక్షికి భేదం, పక్షికి చెట్టుకి భేదం, జీవుడికి దేవుడికి భేదం. ఈ ప్రకారంగా భేదాలు కనుక చూచావా ఏమవుతుందట, భయం, సంసార భయం కలుగుతుంది అని యజుశ్రుతి, యజుర్వేదం మృతే చెబుతున్నది. ఇక్కడ కూడా యజుర్వేదం యొక్క ఉదాహరణని శంకరాచార్యుల వారు తెలియజేస్తూ ఉన్నారు. అంటే జీవించి ఉండగానే ఎవరైతే కేవలంగా ఉంటారో మరణించిన తర్వాత కూడా, అంటే దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత కూడా వాళ్ళు కేవలంగానే ఉంటారు, అంటే ముక్తిని అందుకుంటారు. ఏ కొంచెం భేదాన్ని కనుక నువ్వు ఇక్కడ చూసినా నీకు సంసార భయం కలుగుతుంది. అసలు భయం అనేటువంటిది భేదం ఉన్నప్పుడే కలిగేది, భేదం లేకపోతే భయం ఉండదు. ఇప్పుడు నువ్వు ఎవరిని చూసి భయపడతావు, పులిని చూసి భయపడతావు, ఎందుకని నీకు పులికి తేడా ఉంది. పాముని చూసి భయపడతావు, నీకు పాముకి తేడా ఉంది. ఓ మనిషిని చూసి భయపడతావు, ఎందుకంటే నీకు వాడికి ఏదో శత్రుత్వం ఉంది. అంటే ఎక్కడైనా ఎవరైనా సరే నీకంటే వేరుగా ఉన్న ఎవరిని చూసినా సరే భయం కలగడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ కూడా అది చెప్తున్నారు. మరి తర్వాత శ్లోకం 331 శ్లోకంలో కూడా ఏం చెప్తున్నారో చూడండి. యదా కదా వాపి విపశ్చిదేశ బ్రహ్మణ్యనంతేప్యణుమాత్ర భేదం పశ్యేత్యధాముష్య భయం తథైవ యద్వీక్షితం భిన్నతయా ప్రమాదాత్. యదా కదావాపి విపశ్చిత్యేష, ఎప్పుడైనా ఎంతటి పండితుడైనా, కదావాపి ఎంతటి పండితుడైనా, విపశ్చిత్యేష ఎలాంటి వాడైనా సరే, అనంతే అపి బ్రహ్మణే, అనంతమైనటువంటి బ్రహ్మములో అణుమాత్ర భేదం, ఆ బ్రహ్మములో అణుమాత్ర భేదం, ఏమాత్రం కొంచెం భేదమైనా సరే పశ్చితి చూస్తాడో, తథా ఏవ ప్రమాదాత్, అలాగే ప్రమాదం వల్ల, మర్చిపోవటం వల్ల, యద్ భిన్నతయా వీక్షితం, తనకన్నా వేరుగా, భిన్నతయా తనకన్నా వేరుగా చూస్తాడో, అదా ఆముష్య, అదే సమయంలో భయం కలుగుతుంది. ఇందాక చెప్పారు భయం కలుగుతుందని, యజుర్వేదం చెప్పిందని, ఇప్పుడు చెప్తున్నారు భయం కలుగుతుందని. ఎందుకని? భేదాన్ని కనుక చూస్తే భయం కలుగుతుంది, అనేకత్వాన్ని చూస్తే భయం కలుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఈ భయం అనేకత్వాన్ని చూసి కలుగుతుంది. కాబట్టి ఏకత్వంలో ఉంటే మనం కేవలంగా ఉంటాం కాబట్టి, అది కైవల్యం కాబట్టి, మోక్షం కాబట్టి, ఆ ఏకత్వ దృష్టిని మనం అలవర్చుకోవాలి. ఇప్పుడు మనకు ఉన్నదంతా వేరువేరు దృష్టి, భిన్నత్వం దృష్టి. ఈ భిన్నత్వం అంతా పోయి ఏకత్వం ఏర్పడాలి. ప్రతిరోజు కూడా మనకి ఏం కష్టాలు వస్తున్నాయి, దుఃఖాలు వస్తున్నాయి, ఏం బాధలు కలుగుతున్నాయి, ఏం ఆలోచనలు వస్తున్నాయి, ఇవన్నీ మీరు పరిశీలన చేయండి. అన్నీ భేద దృష్టి వల్ల, అన్ని భిన్నత్వం వల్ల, ఏకత్వంలో భిన్నత్వం వల్ల. కానీ మనం చేయాల్సింది భిన్నత్వంలో ఏకత్వం. అంటే నిజంగా ఒక్క దాంట్లో వేరువేరుగా మనం చూస్తున్నాం, కానీ వేరువేరు వాటిట్లో ఒక్కటిగా చూడాలి.
ఒక్క దాంట్లో వేరువేరుగా ఎట్లా చూస్తున్నాం? ఒకే మట్టిలో ఇది కుండ అంటున్నాం, ఇది పూజ అంటున్నాం, ఇది మట్టి అంటున్నాం, ఇది పెట్ట అంటున్నాం, ఇది చట్టి అంటున్నాం, ఇది మూకుడు అంటున్నాం, వేరువేరుగా చూస్తున్నాం. మరి ఎట్లా చూడాలండి? ఆ కుండలు, చట్లు, మూకుళ్ళు, పూజలు అన్నీ ఉంటే అన్నీ మట్టి అని చూడాలి. మట్టిలో నువ్వు అన్నింటినీ చూస్తున్నావు, వేరువేరుగా చూస్తున్నావు. వేరువేరుగా ఉన్న వాటిని నువ్వు మట్టిగా చూడాలి. ఇది భిన్నత్వంలో ఏకత్వం. అదే ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఈ విషయాన్ని అట్లా భిన్నత్వంలో చూస్తే భయం కలుగుతుంది. ఇది నేను చెప్పే మాట కాదు, ఇది యెజ్రెయేలు చెబుతున్నటువంటి మాట అని కూడా శంకరాచార్యులు వారు చెప్తున్నారు. కాబట్టి జీవించి ఉన్నప్పుడు కూడా ఎవరైతే నిశ్చలమైనటువంటి ఆత్మతత్వంగా ఉంటారో, కేవలంగా ఉంటారో, ఏ రకమైనటువంటి ఆలోచనలు లేకుండా, సంకల్పాలు లేకుండా నిర్వికల్ప స్థితిలో ఉంటారో, అదిగో అటువంటి వాళ్ళు దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా అలాగనే కేవలంగా ఉండిపోతారు. అదే కైవల్యం, అదే ముక్తి, అదే లేదా మోక్షం. ముక్తి లేదా మోక్షం అనేటువంటి దానంతది రాదు. చాలామంది అజ్ఞానంలో ఏమనుకుంటారంటే ఏదో మన అదృష్టం ఉంటే అదే వచ్చిందిలేండి. నీ అదృష్టం అంటే అది రాదు. నీ అదృష్టం ఎంతవరకు అంటే దాన్ని పొందాలనేటువంటి భావం కలగడం వరకు నీ అదృష్టం. ఆ భావం కలిగిన తర్వాత దాన్ని సంపాదించుకోవాల్సింది మాత్రం నువ్వే. కాబట్టి మనం జీవించి ఉన్నప్పుడే అన్ని రకాలైనటువంటి సాధనలు చేసి, శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసి, రకరకాలైనటువంటి సాధనలు చేసి మన యొక్క స్వస్వరూప జ్ఞానంలో నిలిస్తేనే ఆ బ్రహ్మముగా అనుభూతిని పొందుతాం, మోక్షాన్ని పొందుతాం. నేను జీవుణ్ణి అని అనుకున్నంత కాలం ఇక్కడ ప్రపంచం కనిపిస్తూ ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు మనం జీవుణ్ణి అనుకుంటున్నాం, అందుకనే ప్రపంచం కనిపిస్తూ ఉంది. జీవుణ్ణి అనుకుంటున్నాం, ప్రపంచం సత్యమని అనుకుంటున్నాం. ప్రపంచం సత్యమని అనుకుంటున్నాం, అందుకని ఈ ప్రపంచంలోని సుఖాలు పొందాలనుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఈ ప్రపంచం కనిపిస్తుంది. ఇందులో అనేకమైనటువంటి భూతాలు, తల్లాంటి జనులు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళలో కొందరితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకుంటూ ఉంటాం. వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు కాదు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, ఇది నాది, అది నీది. కాబట్టి ఇలా భేదభావాలు, అదిగో అతడు మంచివాడు, ఇతడు చెడ్డవాడు, అతడు అందగాడు, ఇతడు అందవిహీనుడు, వాడు బుద్ధిమంతుడు, వీడు బుద్ధిహీనుడు, వాడు ఉన్నవాడు, వీడు లేనివాడు, ఈ ప్రకారంగా రకరకాలైనటువంటి భేదాలు. వాళ్ళు రాక్షసులు, వీళ్ళు దేవతలు, ఇట్లా ఏవేవో ఈ ఈ భిన్నమైనటువంటి భావాలన్నీ కూడా మనం కలిగి ఉంటాం ఎప్పుడైతే మనం జీవభావంలో ఉన్నాం. అలాంటి సందర్భంలో మనం ఏమనుకుంటామంటే కొన్ని సుఖాన్ని ఇచ్చేటువంటి వస్తువులను భావిస్తాం, వాటి కోసం మనం పరుగులు తీస్తూ ఉంటాం. కొన్ని దుఃఖాన్ని ఇచ్చేవాలనుకుంటాం, వాటిని ఎలాగైనా సరే వదిలించుకోవాలనుకుంటాం. కావాలనుకున్నది దక్కకపోయినా, వద్దనుకున్నవి నిన్ను వదలకపోయినా నీకు దుఃఖం, బాధ కలుగుతుంది. జీవితం అంతా ఇలా గడిపేసి, ఈ భిన్నత్వంతో గడిపి, ఈ దుఃఖాలతో బాధలతో గడిపి మరి శరీరాన్ని విడిచేటప్పుడు మరి ఏవో అనుకున్నటువంటి పనులు సాధించలేకపోయానని, బిడ్డల్ని అర్ధాంతరంగా వదిలిపోతున్నానని, భార్యను సరిగ్గా వాళ్ళు చూస్తారో చూడరో అని, పిల్లల పెళ్ళిళ్ళు ఎట్లా చేస్తారో పాపమని, ఇల్లు కట్టుకుంటాడో లేదోనని, ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి. బాగా సంపాదించినటువంటి వాడు, అయ్యో నేను ఇంత కష్టపడి సంపాదించిన ఇంత వాడు పాడు చేస్తాడేమోనని, ఏమి సంపాదించినటువంటి వాడు పాపం వీడు సంపాదించుకోవడం ఎట్లా సంపాదించుకుంటాడో, ఎట్లా బాగుపడతాడో అని, ఇంకా ఎన్ని రకాల ఈ లోకంలో ఆలోచనలు ఉన్నాయో అన్ని రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎవరికి సంబంధించినటువంటి ఆలోచనలు వాళ్ళకి వస్తూ ఉంటాయి. ఎవరు ఏ రకమైనటువంటి భావనతో పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారో, ఎవరు ఏ రకమైనటువంటి భావనతో ఉంటున్నారో వాళ్ళకి అవే చిట్ట చివరిలో దేహాన్ని వదిలిపెట్టేటువంటి సమయంలో ఈ ఆలోచనలు వస్తూ ఉంటాయి. మరి వీళ్ళందరికీ కనుక ఈ రకమైనటువంటి ఆలోచనలు వస్తే ఏం జరుగుతుందండి? ఏమిటంటే వాళ్ళు ఎంత గొప్ప కార్యాలు చేసినా, ఎంత దాన ధర్మాలు చేసినా, ఎన్ని గుళ్ళు గోపురాలు కట్టించినా, ఎంతకాలం గంటలు కూర్చొని భజనలు చేసినా, లేదా స్తోత్ర పాఠాలు చదివినా, పూజలు చేసినా, లేక కనిపించినటువంటి గ్రంథాలంతా చదివినా సరే వాళ్ళందరి బ్రతుకు కూడా ఏమిటనంటే ఇదిగో ఇట్లా అవుద్ది. ఏమిటవుద్ది వాళ్ళ బ్రతుకు అంటే ఈ దేహాన్ని ఇక్కడే వదిలేసి మనోబుద్ధులతో ప్రయాణం చేయబోతూ ఉన్నారు. మరి ప్రయాణం చేసేటువంటి వాళ్ళు ఏం తీసుకొని పోతారు? ఈ చింతలు, అంటే ఈ రకరకాలైనటువంటి ఆలోచనలు, ఈ రకరకాలైనటువంటి అలజడులు, ఈ ఆందోళనలు, ఈ సంకల్పాలు, ఇవన్నీ కూడా తీసుకొని పోతా ఉంటాయి. ఇవన్నీ తీసుకొని పోయిన తర్వాత ఆ భావాలకు అనుగుణంగా, ఆ ఆలోచనలకు అనుగుణంగా
ఆ కోరికలకు అనుగుణంగా, వాళ్ళకు ఉన్నటువంటి వాసనలకు అనుగుణంగా, వాళ్ళు అనుభవించాల్సినటువంటి కర్మఫలాలకి అనుగుణంగా తగినటువంటి దేహాన్ని తీసుకొని మళ్ళీ ఈ లోకంలోకి వస్తూ ఉంటారు. వచ్చి వాళ్ళకి ఏ రకమైనటువంటి తపన ఉందో, ఏ రకమైనటువంటి వాసన ఉందో ఆ వాసన ప్రకారం ఇక్కడ కర్మలు చేసి తృప్తి పడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదే జన్మ కర్మ వలయం. ఏ రకమైనటువంటి భావన అంత్యకాలంలో ఉందో ఆ రకమైనటువంటి భావన ఈ దేహాన్ని వదిలిన తర్వాత మనసుతో పాటుగా పోద్ది. ఆ భావానికి అనుగుణంగా ఎలాంటి జన్మ రావాలనో అలాంటి దేహాన్ని తీసుకొని మళ్ళీ లోకంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత అదిగో వాడికి ఉన్నటువంటి ఆ కర్మఫలాలు వాసనలు ఏవైతే ఉన్నాయో అదిగో ఆ కర్మఫలాలను అనుభవిస్తాడు. ఆ వాసనల ప్రకారం కర్మలు చేస్తూ ఉంటాడు. ఇది సామాన్యంగా ఏ మానవుడి యొక్క పరిస్థితి అయినా సాధారణంగా ఈ లోకంలో ఎక్కడో ఏ కొద్ది మందో ఏ ఒక్కళ్ళిద్దరో తప్ప అందరి ప్రయాణం ఇలా జరుగుతూ ఉంటుంది. దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత జరిగేటువంటి ప్రయాణం అంతా ఇది. ఇలా కాకుండా ఎవరైతే జీవించి ఉన్నప్పుడు తాను ఈ దేహ మనోబుద్ధులు కాదని వీటికి వేరుగా ఈ దేహమునంతటా నగసిక పర్యంతం వ్యాపించి ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మై స్వయం ప్రకాశమై సర్వవ్యాపకమైనటువంటి చైతన్యాన్ని నేను ఈ దేహానికే పరిమితం కాదు, ఈ సర్వవ్యాపకం అంతటా ఉన్నటువంటి వాడిని, ఈ సమస్తమైనటువంటి లోకాలన్నీ కూడా నాలోనే ఉన్నాయి, ఈ సృష్టి అంతా కూడా నాలోనే ఉంది. కాబట్టి నేను అలా అంతటా ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని, పరమాత్మని, పరబ్రహ్మాన్ని అనేటువంటి భావన ఎవరికైతే ఉంటుందో, ఎవరైతే అనుభవపూర్వకంగా గ్రహించి ఆ స్థితిలో ఉంటారో, ఊరికి అనుకోవటం కాదు, అనుభవపూర్వకంగా గ్రహించి అదిగో ఆ ప్రకారంగా ఉంటారో, అలా ఉండాలి అంటే శాస్త్ర విషయాల్ని తెలుసుకోవాలి, శ్రవణం చేయాలి, మననం చేయాలి, అనుభవాలు తెచ్చుకోవాలి. అలా అనుభవాలు తెచ్చుకొని తాను ఆత్మగా, బ్రహ్మముగా, అకర్తగా, అభోక్తగా అలా ఉండిపోవాలి. అదే కేవలంగా ఉండిపోవాలి. ఇలా కేవలంగా ఉండిపోయేవాళ్ళు కోటికొకళ్ళు లేదా 4 కోట్లకు 5 కోట్లకు ఒకళ్ళు అలా ఉంటారు. అంతే తప్ప ఎక్కువగా ఉంటారు. మరి తనకన్నా వేరుగా రెండవది ఏది లేదని, అంతటా తనతో సహా ఉన్నదంతా కూడా ఒక్కటేనని ఎవరైతే దర్శిస్తూ ఉంటారో, నిజంగా ఈ ప్రపంచం అంతా మిథ్యని, ఇది శాశ్వతం కాదని, ఇది మనకి నిజంగా నిజమైనటువంటి సుఖాన్ని ఇచ్చేది కాదని, నా భ్రమ కారణంగా ఇక్కడ జగత్తు కనిపిస్తూ ఉన్నదని, కానీ నిజంగా ఈ జగత్తంతా కూడా లేనే లేదు, ఉన్నదంతా కూడా నేనే, ఉన్నదంతా పరమాత్మే, ఉన్నదంతా కేవల చైతన్యమే అని అంతటా ఏకత్వాన్ని ఎవరైతే దర్శిస్తూ ఉంటారో, ఒక్కటిని ఎవరైతే దర్శిస్తుంటారో, అనేకంగా ఉన్నటువంటి వాటిల్లో నుంచి ఏకమైనటువంటి దాన్ని దర్శిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా, ఈ లోకంలో ఉన్నటువంటి అందరూ కూడా ఆత్మస్వరూపులే కదా, అందరూ ఆత్మే కదా, అయినప్పుడు ఆత్మ ఒక్కటే కదా. ఇప్పుడు మనం స్వీట్ షాప్కి వెళ్ళామనుకోండి, ఆ స్వీట్ షాప్లో ఏం చేస్తారంటే పాకం తయారు చేస్తారు. తయారు చేసిన తర్వాత దాన్ని రకరకాలైనటువంటి ముక్కలుగా కోస్తారు. అది డైమండ్ ముక్కలుగా కోస్తారు, లేకపోతే స్క్వేర్ ముక్కలుగా కోస్తారు, లేకపోతే రెక్టాంగిల్గా కోస్తారు, లేకపోతే గుండ్రంగా కోస్తారు, లేకపోతే కొన్ని బొమ్మలుగా తయారు చేస్తారు. ఇలా ఏ బొమ్మగా తయారు చేసినా, ఏ రూపంలో ఉన్నా అంతా ఏమిటి ఒకటి. చిన్నపిల్లలు మాత్రం నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అంటారు, కానీ పెద్దవాళ్ళు మాత్రం అన్నీ ఒకటిగా భావిస్తారు. అలాగనే ఇక్కడ కూడా జ్ఞానైనటువంటి వాడు ఈ అన్నింటిలో కూడా ఏకత్వాన్నే దర్శించాలి. అన్నింటిలో ఏకత్వాన్ని ఎవరైతే దర్శిస్తూ ఉంటారో అదిగో ఆ ఏకత్వాన్ని దర్శించేటువంటి వాడే కేవలంగా ఉంటాడు. ఎందుకనంటే ఏకత్వంలో ఏముంటుంది, ఒక్క దాంట్లో ఏముంటుంది, ఏముంటుంది. రెండు కనుకుంటే అది మంచిదండి, ఇది చెడ్డదండి, ఇది పాపం అండి, ఇది పుణ్యం అండి, ఇది లాభం అండి, ఇది నష్టం అండి, ఇది జయం అండి, ఇది అపజయం అండి, ఏదో ఒకటి చెప్పొచ్చు. ఉన్నది ఒక్కటే కనుకైతే గెలుపు ఎవరిది, ఓటమి ఎవరిది, జయం ఎవరిది, అపజయం ఎవరిది, ఉన్నది ఒక్కటే, ఆ ఒక్కటి నువ్వే. కాబట్టి కేవలంగా ఉంటావు. అందుకనే అనేకత్వంలో ఏకత్వం, భిన్నత్వంలో ఏకత్వం, దీన్ని చూడాలి. మనం ఏం చేస్తామంటే ఏకత్వంలో భిన్నత్వాన్ని చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ ప్రకారంగా మనం ఎవరైతే ఉంటారో అదిగో అటువంటి వాళ్ళకి శోకం ఉండదు, మోహం ఉండదు, రాగం ఉండదు, ద్వేషం ఉండదు, జుగుప్స ఉండదు, ఏమీ ఉండదు. ఇదే విషయాన్ని మనకి ఈశావాస్యోపనిషత్తులో 6-7 మంత్రాలు చెప్తా ఉంటాయి. యస్తు సర్వాణి భూతాని, ఇలా సర్వాణి భూతాని ఆత్మని ఏవ, అన్ని భూతాలని కూడా అల్లనే కనుక చూస్తే ఎవరి మీద కోపం, ఎవరి మీద జుగుప్స, అన్ని భూతాల్లో తనను చూసుకుంటే ఏ భూతాన్ని తిట్టినా తనను తిట్టినట్టేగా, ఎవరిని అన్నా తనను అన్నట్టే కదా. కాబట్టి అందరూ ఒక్కటిగానే ఉండటం జరుగుతుంది.
అదిగో అలా ఎవరైతే ఉంటారో, అలా ఏకత్వాన్ని చూస్తారో వాళ్ళే జీవన్ముక్తులు. అటువంటి వాళ్ళు దేహం ఉన్నా దాని విషయం వాళ్ళకి పట్టదు. ఈ దేహం పోతున్నా ఆ స్మృతి కూడా వాళ్ళకు ఉండదు, ఆ గుర్తు కూడా ఉండదు. ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. ఎందుకనంటే ఎప్పుడో ఈ దేహాన్ని వాళ్ళు వదిలేశారు కాబట్టి ఆ వదిలేసినటువంటి దేహం పోతుందే కానీ వాళ్ళు పట్టుకున్నటువంటి దేహం పోవట్లా. దాన్ని ఆత్మస్థితి అని అంటారు. వాళ్ళకి భౌతిక ప్రపంచాన్ని గురించినటువంటి ఆలోచనలు లేవు, జీవులను గురించినటువంటి చింతన లేదు, నా వాళ్ళు అనేవాళ్ళు లేరు, తన వాళ్ళ పరాయి వాళ్ళు అనేటువంటి వాళ్ళు లేరు, రాగం లేదు, ద్వేషం లేదు, శత్రువులు లేరు, మిత్రులు లేరు. కాబట్టి ఏ రకమైనటువంటి కోరికలు లేవు, ఏ రకమైనటువంటి సంకల్పాలు ఉండవు, తీర్చుకోవాల్సినవి లేవు, కొత్తగా ఉండేటువంటివి లేవు. కాబట్టి కేవలంగా భావాతీతంగా, ఆలోచనారహితంగా, సంకల్పరహితంగా అలా ఉండిపోతారు. ఈ శరీరం పోతున్నా వాళ్ళకి చలనం లేదు. ఎందుకని? దాంతో వాళ్ళకి ఏ సంబంధం లేదు కాబట్టి. అందువల్ల వాళ్ళకి తిరిగి వచ్చేటువంటి అవకాశమే లేదు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారు ఈ విషయం? శంకరాచార్యుల వారా? అవును, శంకరాచార్యుల వారే చెబుతున్నారు. కానీ ఆయన సొంతమా? ఆయన సతపాలలో కల్పితమా? ఆయన కల్పించినటువంటిది కాదు, యజుర్వేదం చెప్తున్నది అని అంటున్నారు. యజుర్వేదంలో ఉన్నటువంటి తైత్రీయోపనిషత్తులో ఈ భావాన్ని అక్కడ చెప్పడం జరిగింది. అందుకనే ఆ శృతి ప్రమాణాన్ని ఇక్కడ మనకి ఇస్తున్నారు. ఏముంది అక్కడ తైత్రీయోపనిషత్తులో, యజుర్వేదంలో తైత్రీయోపనిషత్తులో? తస్మిన్ హి ఉదరం అంతరం కురితే తస్య భయం భవతి అన్నారు. దానిలో అంటే ఆత్మలో లేదా బ్రహ్మములో ఏమాత్రం భేదాన్ని చూచినా అటువంటి వాళ్ళకి భయం తప్పదు. ఆత్మలో భేదాన్ని కనుక చూస్తే, బ్రహ్మములో భేదాన్ని చూస్తే, పరమాత్మలో భేదాన్ని కనుక చూసినట్లయితే అటువంటి వాళ్ళకి భయం తప్పదు. అంటే రెండో దాన్ని చూస్తే కాదు భయం ఎవరికైనా. పులిని చూచి భయం, పాముని చూచి భయం, కుక్కను చూచి భయం, పిల్లిని చూచి భయం, బల్లిని చూచి భయం, బొద్దింకను చూసి కొంతమంది భయపడతా ఉంటారు, ఆఫీసర్ని చూసి భయపడతా ఉంటారు, పై అధికారిని చూసి భయపడతా ఉంటారు. కొంతమంది తల్లిని చూసి భయం, కొంతమందికి తండ్రిని చూస్తే భయం, తల్లిదండ్రులకి బిడ్డలు చూస్తే భయం, కొంతమందికి చెట్టును చూస్తే భయం, కొంతమందికి పుట్టను చూస్తే భయం. అంటే ఈ ప్రకారంగా ఎక్కడ చూసి ఎక్కడైనా సరే ఈ భయం అనేటువంటిది, ఎందుకంటే తనకంటే వేరుగా ఉంది కాబట్టి. తనకంటే వేరుగా ఉన్నటువంటి గాలిని చూస్తే భయం, నీటిని చూస్తే భయం, అన్ని భయాలే. ఎందుకు? ఇదే అనేకత్వం, తనకంటే వేరుగా ఉన్నది అనేటువంటి భావన. అయితే ఇన్ని భయపడుతున్నావు కదా, నిన్ను చూసి నువ్వు భయపడతావా? అని ఇక్కడ నిన్ను చూసి నువ్వు భయపడతావా అని అంటే దీన్ని కూడా లోతుగా అర్థం చేసుకోవాలి. దేహాన్ని చూసి కాదు, దేహాన్ని చూసి కూడా భయపడతావు. ఎందుకంటే దేహం నువ్వు కాదు. దేహాన్ని చూసి ఎందుకు భయపడతావు? దేహం ముసలిదైపోతుందండి, దేహానికి జబ్బు చేసిందండి కాబట్టి భయం. ఇది తగ్గుద్దో తగ్గదో, ఏమవుతుందో అని భయపడుతున్నాం. మరి నల్లగా ఉందండి, లేకపోతే ఇంకా నల్లబడిపోతుందండి, వికారంగా తయారవుతుందండి, పళ్ళన్నీ ఊడిపోతున్నాయి, కళ్ళు కనపడకుండా పోతున్నాయి, అందుకని ఈ దేహాన్ని చూసినా కూడా నీకు భయమే. మరి మనసును చూసినా కూడా భయమే. ఎందుకని? అమ్మో ఎండాకాలం వస్తుందండి, తుఫాన్లు వస్తాయేమో, మరి ఇంకేమైనా వస్తాయేమో, అదిగా బాధ అని అప్పుడు భయం. సరే, బుద్ధిని చూసి కూడా భయమే. ఇప్పుడు ఇలా ఉన్నామండి, ధర్మం తప్పకుండా ఉన్నాం, కానీ బుద్ధి ఎట్లానే ఉంటుందా, ఏమో ఎలా అవుతుందో అని ఇలా రకరకాలైనటువంటి భయంతో ఉంటా ఉంటారు. ఇలా నీ దేహాన్ని చూచి, నీ ఇంద్రియాలను చూచి, నీ మనస్సును చూచి, నీ బుద్ధిని చూచి నువ్వు భయపడవచ్చేమో కానీ నిన్ను చూచి నువ్వు భయపడతావా? నిన్ను అని అంటే ఆత్మ. కాబట్టి ఆత్మను చూచి భయపడాల్సినటువంటి స్థితి ఏమైనా ఉందా? ఆత్మను చూసి ఎందుకు భయపడాలా? ఆత్మ ఏమన్నా కొట్టేదా, కొరికేదా, పైనబడి పీకేదా? కాదు. మరి ఆత్మ ఏమన్నా ముసలిదయ్యేదా, లావెక్కేదా, సన్నబడేదా, నల్లబడేదా, తెల్లబడేదా? అందుకని ఏమైనా భయపడతావా? అక్కర్లేదు. మరి ఆత్మను చూసి దేనికి భయపడతావు? కాబట్టి అదే శత్రువా? కాదు. మరి మిత్రుడా? కాదు. మరి ఆత్మను చూచి కనుక నిన్ను చూచి నువ్వు భయపడాల్సినటువంటి పని లేదు. నీకంటే వేరుగా ఉన్నటువంటి ఏదైనా సరే, ఆఖరి నీ దేహమైనా సరే, నీ ఇంద్రియాలైనా సరే, నీ మనస్సు అయినా సరే, నీ బుద్ధి అయినా సరే, వాటి గురించి కూడా నువ్వు బాధపడవచ్చు, కానీ నిన్ను చూచి మాత్రం నువ్వు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి నువ్వు ఆత్మని అని తెలుసుకుంటే ఆ ఆత్మను చూచి భయపడాల్సినటువంటి పని లేదు. వీళ్ళే కేవలంగా నిలిచినటువంటి వాళ్ళు, కేవలం ఆత్మగా కనుకున్నట్టే కేవలంగా ఉంటారు. వాళ్ళే కైవన్యాన్ని పొందేటువంటి వాళ్ళు, వాళ్ళే జీవన్ముక్తులైనటువంటి వాళ్ళు, వాళ్ళకే ఇక జన్మలైనటువంటి ఉండవు. ఎందుకనంటే
జన్మలకు కారణమైనటువంటి కర్మలు కానీ వాసనలు కానీ ఆలోచనలు కానీ ఏవి కూడా లేవు కాబట్టి వాళ్ళకి ఏ జన్మలు లేవు. కాబట్టి ఎక్కడ ఆత్మభావన అద్వైత భావన ఉందో, ఏకత్వ భావన ఉందో అక్కడ భయం లేదు, అంత ఆనందం, అంత ప్రశాంత. ఎక్కడైతే ద్వైత భావన ఉందో, భిన్నత్వ భావన ఉందో, వేరువేరైనటువంటి భావన ఉందో అదిగో అక్కడ భయం, అశాంతి, అలజడి, ఆందోళన, ఆతృత, బాధ రకరకాలు. కాబట్టి తనను తానే చూడాలి, తనను ఒక్కటిగా చూసుకోవాలి, తాను బ్రహ్మముగా ఉండిపోవాలి, తాను ఆత్మగా ఉండిపోవాలి, ఏకమైనటువంటి అద్వైతమైనటువంటి ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మగా ఉండిపోవాలి. ఇలా ఉన్నది ఏకైక సత్యం, దాంట్లో అనేకత్వం లేదు. కాబట్టి నేను ఒక్కటే, రెండవది లేదు అనేటువంటి భావనలో ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళకి భయం ఉండదు. అలాంటి భావన లేకపోతే భయపడాల్సినటువంటి అవసరం కలుగుద్ది అనే విషయాన్ని 2 శ్లోకాలు మనకి తెలియజేస్తా ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచాన్ని సత్యమని నమ్మి తాదాత్మ్యం చెందేటువంటి వాడు, ఈ ప్రపంచాన్ని వదలలేకపోయేటువంటి వాడు ఎలాంటి వాడు అనే విషయాన్ని ఉపమానంతో కూడా చెప్పబోతా ఉన్నారు. వాటిని మనం రేపు చెప్పుకుందాం.